క్లియరింగ్ వస్తుంది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థిగా శంకర నాగరాజు గారు, ఎంపీ అభ్యర్థిగా కొల్లు కృష్ణ గారు రాష్ట్రపతి మీద పోటీ చేస్తున్నారు. వారి గెలుపు కోసం నిన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ జగన్మోహన్ గారు ప్రధానం ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ప్రజలకి ఇవ్వబోయే గ్యారెంటీల గురించి చెప్పారు. అలాగే ఈ రోజున శ్రీ నాగరాజు గారికి, అలాగే వేదికపై ఉన్న కాంగ్రెస్ నాయకులకు, నేతలకు తొలుత మా తరపు నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్న పెడల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు, అలాగే జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి గారు, పార్లమెంటు అభ్యర్థి కొల్లు కృష్ణ గారు రావడం జరిగింది. అయితే నిన్న పర్యటన పట్ల ప్రజలలో ఉన్న స్పందన, నాయకులలో ఉన్న ఆలోచన, ఇతర పార్టీలు కాంగ్రెస్ పార్టీపై వేసిన కన్ను, ఇవన్నీ జరిగినా మేము పరిశీలిస్తే రెండు పార్టీలకి ధీటైన అభ్యర్థిగా సొంటి నాగరాజు గారిని అధిష్టానం ఎంపిక చేయటం మేమందరం కూడా హర్షించదగ్గ విషయమని, అలాగే ఉభయ పార్టీలకు కూడా ఈ అభ్యర్థి పట్ల చాలా కినుకగా, జాగ్రత్తగా వాళ్ళు వ్యవహరిస్తున్నట్లు మాకు పరిశీలనలో తేలింది. మాతో పాటు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా సహకారం ఇస్తూ వారి కార్యకర్తలను, నాయకులను రేపు జరగబోయే ఎన్నికల ప్రచారంలో వారు మాతో కూడా ఉంటూ మాకు సపోర్ట్ ఇస్తున్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పట్టణ నియోజకవర్గ స్థాయి నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. నిన్న మరి కాంగ్రెస్ పార్టీ కొద్ది నాగరాజు గారి ఆధ్వర్యంలో షర్మిలమ్మ గారికి ఘనస్వాగతం పలికి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏమిటా అనేది ప్రజలకు తెలియపరచాలని ఒక సంకల్పంతో ప్రజాయాత్రలో భాగంగా మరి ఒక గంట లేటుగా వచ్చినప్పుడు చెప్పి ప్రజలందరూ కూడా వీక్షించి సభా కార్యక్రమాన్ని మరి కార్యకర్తలు, నాయకులు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని మేమందరం విజయవంతం చేశామని, సఫలీకృతం అయ్యామని చెప్పేసి భావిస్తున్నాను. అయితే ఇంతటితో సరిపోలేదు. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మహాసముద్రం. ఈ సముద్రంలో ఇప్పుడు వచ్చిన పార్టీలు, చిన్న చిన్నగా పార్టీలు పోటీ చేసి ఏదో గెలవాలి, ఏదో సాధించాలి అన్న దృక్పథంలో చేశారు. అట్లాగే సోనియా గాంధీ నాయకత్వంలో, మన షర్మిలమ్మ గారి నాయకత్వంలో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసి మీరందరూ కూడా ఓట్లు వేయించి వారికి అఖండత్వం చేపట్టాలని నేను భగవంతుని ఎమ్మెల్యే అభ్యర్థి సొంటి నాగరాజు గారికి, మరి ఎంపీ సారు కొల్లు కృష్ణ గారికి, మరి ఇక్కడ వచ్చినటువంటి వీడియో అందరికీ, మరి కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ముందుగా చాలా ఇది ఫస్ట్ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి షర్మిలారెడ్డి గారి ప్రోగ్రాంని విజయవంతం చేసినందుకు గాను ప్రతి ఒక్కరి పేరున కాంగ్రెస్ పార్టీ తరఫున, పెడన్ నియోజకవర్గం తరఫున ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసేందుకు షర్మిలారెడ్డి గారు నిన్న పెడన్ రావడం జరిగింది.
అలాగే మరి కృత్తివేలు మండలం, బండిమిల్లి మండలం, ఈ 2 మండలాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయమ్మా. అక్కడ కూడా మీరు రావాలి, ఆ సమస్యలు ఎత్తి చెప్పాలి. ఆ మండలాల్లో నాయకులు రాజశేఖర రెడ్డి అభిమానులు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారని మేము చెప్పగా, త్వరలో మళ్ళీ బండిమిల్లి మండలానికి శర్మిలారెడ్డి గారు వస్తున్నారని ప్రచారంలో 10వ తారీఖు లోపు, 29 నుంచి 10వ తారీఖు లోపు ఏదో రోజున శర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి బండిమిల్లి మండలం ఇచ్చేస్తున్నారని పెడ నియోజకవర్గ ప్రజలందరూ ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాల్సిందిగా పేరున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.